ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో మరో సంచలన భూకంపం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భారత్ సహా దాదాపు 60 దేశాల నుంచి అమెరికాకు అయ్యే దిగుమతులపై కొత్త ఇంపోర్ట్ టారిఫ్స్ విధిస్తున్నట్లు ట్రంప్ అనౌన్స్ చేశారు. అసలు ట్రంప్ మళ్ళీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఏ దేశాలపై ఎంత టారిఫ్లు విధించారు? దీనివల్ల భారత్పై ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అమెరికా ఫస్ట్ ఎకనామిక్ పాలసీని మరో మెట్టెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలు, ముఖ్యంగా ఫోర్స్డ్ లేబర్ అంటే వెట్టి చాకిరీ ద్వారా తయారవుతున్న వస్తువుల దిగుమతులపై సరిగ్గా కంట్రోల్ లేదని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఆయన మళ్ళీ ఈ టారిఫ్ల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా తాత్కాలికంగా విధించిన 10% గ్లోబల్ టారిఫ్ల గడువు శుక్రవారంతో ముగియనుంది. అయితే ఈ గడువు ముగియగానే అమెరికా ఊరుకోవడం లేదు. ట్రేడ్ యాక్ట్ 1974లోని అత్యంత శక్తివంతమైన సెక్షన్ 301ని ప్రయోగిస్తుంది. దీని కింద అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న లేదా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను ఉల్లంఘిస్తున్న దేశాలపై నేరుగా టారిఫ్లు విధించే అధికారం అమెరికా ప్రెసిడెంట్కు ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 భాగస్వామ్య దేశాల నుంచి అమెరికాకు ఎగుమతయ్యే సరుకులపై 10 నుంచి 12.5% వరకు టారిఫ్లు అమల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది భారత్ పరిస్థితి. మొదటిగా ప్రతిపాదించిన లిస్టులో భారత్కు కూడా 12.5% టారిఫ్లు విధిస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో భారత్కు ఒక బిగ్ రిలీఫ్ లభించింది. ఎందుకంటే భారత ప్రభుత్వం ఇటీవలే కాలంలో వెట్టి చాకిరీ నిరోధక చట్టాలను అంటే యాంటీ ఫోర్స్డ్ లేబర్ లాస్ను ఖచ్చితంగా అమలు చేసింది. అలాగే కార్మిక సంక్షేమం కోసం సంస్కరణలు చేపట్టింది. ఈ విషయాన్ని గుర్తించిన అమెరికా భారత్పై సానుకూలత చూపించింది. దీంతో 12.5% టారిఫ్ నుంచి 10%కి తగ్గించింది. అంతేకాదు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ దెబ్బతినకుండా అమెరికా 3 కీలక మినహాయింపులు ఇచ్చింది. చమురు, న్యాచురల్ గ్యాస్ దిగుమతులకు ఈ పనుల నుంచి మినహాయింపు ఇచ్చారు. రెండవది, వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన ఎరువుల దిగుమతులపై పన్ను లేదు. మూడవది, అమెరికా, మెక్సికో, కెనడా వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే సరుకులకు ప్రత్యేక వెసులుబాటు ఉంది. అమెరికా ఈ సుంకాలను అందరికీ ఒకేలా విధించలేదు. ఆయా దేశాలు వెట్టి చాకిరీ నిర్మూలనకు, కార్మిక హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు ఆధారంగా కేటగిరీస్గా విభజించింది. భారత్, బ్రిటన్, కెనడా, మెక్సికో, ఇండోనేషియా వంటి చట్టాలను గౌరవించే భాగస్వామ్య దేశాలకు 10% సుంకాన్ని ఖరారు చేశారు. చైనాతో పాటు ఇతర 38 దేశాలకు అత్యంత భారీగా 12.5% సుంకాన్ని విధించారు.